Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఇంట్లో దెయ్యం ఉందని తెలుసుకోవాలంటే ఏం చేస్తే దెయ్యం ఉందని తెలుస్తుంది అనేది ఇప్పుడు మనం దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం. ఈ ఇంట్లో దెయ్యం అనేది కూడా ఎట్లా ఉంటుందంటే, సపోజ్ తులసి చెట్టు ఉన్నా కూడా ఎండిపోద్ది. వాస్తవంగా చెప్పాలంటే ఇంట్లో దెయ్యం ఉన్నా చాతపడే ప్రయోగం జరిగిన ఇంటి మీదకి తులసి చెట్టు ఉంటే ఎండిపోద్ది. ఎందుకంటే దైవంతో సమానం కాబట్టి తులసి చెట్టు ఎండిపోద్ది. అట్లాగనే ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే, ఒక నిమ్మకాయని అనేది కూడా తీసుకొని నవధాన్యాలు ఉంటాయి, నవధాన్యాలు అనేది తీసుకొని ఒక నల్లటి బట్ట తీసుకొని దాంట్లో కట్టి ఈశాన్య మూలలో అనేది కూడా పెట్టేయాలి పసుపు కుంకుమ వేసి. పసుపు కుంకుమ వేసి పెట్టిన తర్వాత అక్కడ అనేది కూడా ఒక మంత్రం అనేది జపించేది ఉంటుంది. ఆ మంత్రం కూడా నేను చెప్తాను నాకు కంటిన్యూ అయినప్పుడు. ఆ మంత్రం జపించిన తర్వాత రాత్రి మీకు నిద్ర పట్టదు. ఎట్లా పట్టదు అంటే, మీ చుట్టుపక్కల ఎవరో తిరుగుతున్నట్టు ఆకారం కనబడుతుంటుంది, నిద్ర పట్టదు, మీ పక్కకు వచ్చినట్టు అనిపిస్తుంది, అంతా మీ కళ్ళ ముందే కనబడిపోతుంది. అది ఎట్లయినా కూడా మీ కళ్ళ ముందే కనబడిపోయి మిమ్మల్ని ఇబ్బంది గురి చేసి నిద్ర పట్టకనీయకుండా, నిద్ర రాకుండా కొన్ని కార్యక్రమాలు చేసేసి, కొన్ని ఇబ్బందులు గురి చేసేసి తలకాయ నొప్పి రావడం, కాళ్ళు గుంజడం, మెడనరాలు గుంజడం, ఇట్లాంటి జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ యొక్క దెయ్యం ఉందని ఇంట్లో తెలిసిన, ఇంట్లో ఒకరికైనా పట్టినా కూడా ఈ కొన్ని చాదపడి ప్రయోగాలు చేసిన ఇండ్లలో కొన్ని పాతి పెట్టే వస్తువులు ఉంటాయి, ఇంటి ముంగల పడేసే వస్తువులు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిగిన వల్ల నష్టపోయే కార్యక్రమాలు చాలా ఉంటాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మెయిన్గా దెయ్యం ఉందని తెలుసుకోవాల్సింది నేను చెప్పినట్టు చెయ్యండి. అది ఆ మంత్రం అనేది కూడా నేను చెప్తాను, అది చెప్పినట్టు చేస్తే అన్ని విధాలుగా అనేది కూడా మీ ఇంట్లో దెయ్యం ఉందని తెలుసుకుంటారు. కొన్ని జరుగుతుంటాయి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా, ఇలా వశీకరణ పూజ జరిగిందో లేదో, వాళ్ళ మీద వశీకరణ జరిగిందో లేదో, వాళ్ళ కడుపులో మరుగు మందు ఉందో కూడా తెలిసేది కూడా ఉంటుంది. వాళ్ళ కడుపులో మరుగు మందు ఉన్నా కూడా తెలిసేది ఎట్లుంటుందంటే, ఒక గోరువెచ్చని నీళ్ళలో తీసుకొని అందులో ఒక నిమ్మకాయ పిండి, తర్వాత వచ్చేసి ఉప్పేసిన తర్వాత ఒక అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొని ఆ లేసి కలిపి, ఒక మరుగుమందు ఎవరికి పెట్టిరో వాళ్ళ దగ్గర మరుగుమందు ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళకి తాకిపిస్తే ఆ రోజు మొత్తం అన్నం తినరు, ఒక మంచినీళ్ళు తప్ప ఏమి తాగరు. అట్లనే మరుగుమందు ఉందని కూడా తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు దెయ్యాలు ఎట్లున్నాయి అనేది కూడా తెలుసుకోవాలనే కార్యక్రమం ఉంటుంది, మరుగుమందు పెట్టిరనే కార్యక్రమం ఉంటుంది, వశీకరణ పూజ చేసిన కార్యక్రమాలు ఎట్లా తెలుసుకోవాలో ఉంటాయి. ఈ అన్నిటికీ అనేది కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ జరిగినప్పుడు మనం ఎంత ప్రశాంతంగా టెన్షన్ పడకుండా ఈ యొక్క తీసుకోవాలి కార్యక్రమాలు ఉంటే మీ చేతులారా మీరే తీసుకునేవి ఉంటాయి. ఎందుకంటే రాతలు అనేది మీకే ఉంటాయి, మాకుండవు. మీ రాతలు మాకుండవు, మా రాతలు మీకుండవు. మీ యొక్క భవిష్యత్తు అనేది, మీ యొక్క వర్తమానం, మీ యొక్క పాస్ట్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. పాస్ట్ అనేది మర్చిపోవాలి, ఎప్పటికైనా జరగబోయే దాని గురించి ఆలోచించాలి. నాకు తెలిసిందంటే ఒకటే అయ్యా, ఈ పాస్ట్ అనేది మర్చిపోవాలి, జరిగే దాని గురించి ఆలోచించాలి, జరగబోయే దాని గురించి సిద్ధపడాలి. భయపడకూడదు ఎప్పటికైనా. ఇంకా భయపడితే ఇంకా మనకి ఈ దెయ్యాలైనా సరే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, మెయిన్గా ఈ దెయ్యాల విషయంలో చూసుకుంటే ఇంకా భయపడుతుంటే ఇంకా భయానికి గురి చేసి ఆరోగ్యం నష్టపోయే కార్యక్రమాలు జరుగుతుంటాయి. అర్థమైందయ్యా? ఈ ఆరోగ్యం నష్టపోయే కార్యక్రమాలు జరుగుతుంటాయి. చూసుకోవాలి, చేసుకొని పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏం చేసినా కూడా మంచిగా చేసుకుంటూ పోతే అన్ని విధాలు జరుగుతుంటాయి. ఏదైనా కూడా మనకి ఒక పెట్టిన స్థలంలోనే కూడా దాని గురించి ఆలోచించుకుంటే మీకు నష్టపోయే కార్యక్రమాలు జరుగుతాయి.
ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసి దాని ముందటే కెమెరాలు పెట్టుకొని, కొంతమంది ఉంటారు కెమెరాలు పెట్టుకొని లేకపోయినా దాని దగ్గర పండుకోవడం, ఆ వస్తువు దగ్గర ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అట్లాగే ఉంటుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు అట్లాగే ప్రయత్నాలు చేస్తే మాత్రం నష్టపోయే కార్యక్రమాలు చాలా వరకు ఉంటాయి నాన్న. ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే నష్టపోయే ఉంటాయి. ఆరోగ్యం నష్టం ఉంటుంది, ధన నష్టం ఉంటుంది, మనిషినే కోల్పోతారు. ఈ అన్నిటికన్నా విలువైంది, టైం కన్నా అన్నిటికన్నా విలువైంది మనిషినే నష్టపోతారు. లేకపోతే చాదపడే ప్రయోగం తగులుతుంది. ఏముంది అట్లాంటివి ఉంటాయినా చూసుకొని ఏ కార్యక్రమాన్ని చెయ్యండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు ఏ సమస్య అయినా కూడా 1 నుంచి 100 వరకు, కాళ్ళ నుంచి తలకాయ వరకు ప్రతి ఒక్క సందేహం గురించి నన్ను సంప్రదించండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది కూడా పరిష్కారం అనేది కూడా నేను చెప్తాను. ఆ పరిష్కారం మీరు చెప్పినట్టుగా చెయ్యండి. నేను చెప్పినట్టు కొన్ని కార్యక్రమాలు చెయ్యండి. మీ చేతులారా మీ చేతినే తీసేస్తా. నేను కొన్ని కార్యక్రమాలు చేసి అన్ని విధాలుగా ముగించేస్తా. మీరు ఇబ్బంది పడకండి. నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి, గ్రహించండి. అన్ని విధాలుగా ఒక అడుగు ముందుకేసి పరీక్షించి నన్ను కలవండి. మీరు నాకు కాంటాక్ట్ కాండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. ఇంట్లో దెయ్యం ఉందని తెలుసుకోవాలంటే ఏం చేస్తే దెయ్యం ఉందని తెలుస్తుంది అనేది ఇప్పుడు మనం దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం. ఈ ఇంట్లో దెయ్యం అనేది కూడా ఎట్లుంటుందంటే, సపోజ్ తులసి చెట్టు ఉన్నా కూడా ఎండిపోద్ది. వాస్తవంగా చెప్పాలంటే ఇంట్లో దెయ్యం ఉన్నా చాదపడే ప్రయోగం జరిగిన ఇంటి మీదకి తులసి చెట్టు ఉంటే ఎండిపోద్ది. ఎందుకంటే దైవంతో సమానం కాబట్టి తులసి చెట్టు ఎండిపోద్ది. అట్లాగనే ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే, ఒక నిమ్మకాయని అనేది కూడా తీసుకొని నవధాన్యాలు ఉంటాయి, నవధాన్యాలు అనేది తీసుకొని ఒక నల్లటి బట్ట తీసుకొని దాంట్లో కట్టి ఈశాన్య మూలలో అనేది కూడా పెట్టేయాలి. పసుపు కుంకుమ వేసి పసుపు కుంకుమ వేసి పెట్టిన తర్వాత అక్కడ అనేది కూడా ఒక మంత్రం అనేది జపించేది ఉంటుంది. ఆ మంత్రం కూడా నేను చెప్తాను నాకు కంటిన్యూ అయినప్పుడు. ఆ మంత్రం జపించిన తర్వాత రాత్రి మీకు నిద్ర పట్టదు. ఎట్లా పట్టదంటే మీ చుట్టుపక్కల ఎవరో తిరుగుతున్నట్టు ఆకారం కనబడుతుంటుంది, నిద్ర పట్టదు. మీ పక్కకు వచ్చినట్టు అనిపిస్తుంది. అంతా మీ కళ్ళ ముందే కనబడిపోతుంది. అది ఎట్లయినా కూడా మీ కళ్ళ ముందే కనబడిపోయి మిమ్మల్ని ఇబ్బంది గురి చేసి నిద్ర పట్టకనీయకుండా, నిద్ర రాకుండా కొన్ని కార్యక్రమాలు చేసేసి, కొన్ని ఇబ్బందులు గురి చేసేసి తలకాయ నొప్పి రావడం, కాళ్ళు గుంజడం, మెడనరాలు గుంజడం, ఇట్లాంటి జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ యొక్క దెయ్యం ఉందని ఇంట్లో తెలిసిన, ఇంట్లో ఒకరికైనా పట్టినా కూడా ఈ కొన్ని చాదపడి ప్రయోగాలు చేసిన ఇండ్లలో కొన్ని పాతి పెట్టే వస్తువులు ఉంటాయి, ఇంటి ముంగల పడేసే వస్తువులు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిగిన వల్ల నష్టపోయే కార్యక్రమాలు చాలా ఉంటాయి నాన్న. మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మెయిన్గా దెయ్యం ఉందని తెలుసుకోవాల్సింది నేను చెప్పినట్టు చెయ్యండి. అది ఆ మంత్రం అనేది కూడా నేను చెప్తాను, అది చెప్పినట్టు చేస్తా. అన్ని విధాలుగా అనేది కూడా మీ ఇంట్లో దెయ్యం ఉందని తెలుసుకుంటారు. కొన్ని జరుగుతుంటాయి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా, ఇలా వశీకరణ పూజ జరిగిందో లేదో, వాళ్ళ మీద వశీకరణ జరిగిందో లేదో, వాళ్ళ కడుపులో మరుగు మందు ఉందో కూడా తెలిసేది కూడా ఉంటుంది. వాళ్ళ కడుపులో మరుగు మందు ఉన్నా కూడా తెలిసేది ఎట్లుంటుందంటే, ఒక గోరువెచ్చని నీళ్ళలో తీసుకొని అందులో ఒక నిమ్మకాయ పిండి, తర్వాత వచ్చేసి ఉప్పేసిన తర్వాత ఒక అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొని ఆ లేసి కలిపి ఒక మరుగుమందు ఎవరికి పెట్టిరో వాళ్ళ దగ్గర మరుగుమందు ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళకి తాకిపిస్తే ఆ రోజు మొత్తం అన్నం తినరు, ఒక మంచినీళ్ళు తప్ప ఏమి తాగరు. అట్లనే మరుగుమందు ఉందని కూడా తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు దెయ్యాలు ఎట్లున్నాయి అనేది కూడా తెలుసుకోవాలనే కార్యక్రమం ఉంటుంది, మరుగుమందు పెట్టిరనే కార్యక్రమం ఉంటుంది, వశీకరణ పూజ చేసిన కార్యక్రమాలు ఎట్లా తెలుసుకోవాలో ఉంటాయి. ఈ అన్నిటికీ అనేది కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ జరిగినప్పుడు మనం ఎంత ప్రశాంతంగా టెన్షన్ పడకుండా ఈ యొక్క తీసుకోవాలి కార్యక్రమాలు ఉంటే మీ చేతులారా మీరే తీసుకునేవి ఉంటాయి. ఎందుకంటే రాతలు అనేది మీకే ఉంటాయి, మాకుండవు. మీ రాతలు మాకుండవు, మా రాతలు మీకుండవు.
మీ యొక్క భవిష్యత్తు అనేది, మీ యొక్క వర్తమానం అనేది, మీ యొక్క పాస్ట్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. పాస్ట్ అనేది మర్చిపోవాలి. ఎప్పటికైనా జరగబోయే దాని గురించి ఆలోచించాలి. నాకు తెలిసిందంటే ఒకటే అయ్యా, ఈ పాస్ట్ అనేది మర్చిపోవాలి, జరిగే దాని గురించి ఆలోచించాలి, జరగబోయే దాని గురించి సిద్ధపడాలి. భయపడకూడదు ఎప్పటికైనా. ఇంకా భయపడితే ఇంకా మనకి ఈ దెయ్యాలైనా సరే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, మెయిన్గా ఈ దెయ్యాల విషయంలో చూసుకుంటే ఇంకా భయపడుతుంటే ఇంకా భయానికి గురి చేసి ఆరోగ్యం నష్టపోయే కార్యక్రమాలు జరుగుతుంటాయి. అర్థమైందయ్యా? ఈ ఆరోగ్యం నష్టపోయే కార్యక్రమాలు జరుగుతుంటే చూసుకోవాలి, చేసుకొని పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏం చేసినా కూడా మంచిగా చేసుకుంటూ పోతే అన్ని విధాలు జరుగుతుంటాయి. ఏదైనా కూడా మనకి ఒక పెట్టిన స్థలంలోనైనా కూడా దాని గురించి ఆలోచించుకుంటే మీకు నష్టపోయే కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసి దాని గురించే దాని ముందటే కెమెరాలు పెట్టుకొని, కొంతమంది ఉంటారు కెమెరాలు పెట్టుకొని, లేకపోయినా దాని దగ్గర పండుకోవడం, ఆ వస్తువు దగ్గర ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అట్లాగే ఉంటుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు అట్లాగే ప్రయత్నాలు చేస్తే మాత్రం నష్టపోయే కార్యక్రమాలు చాలా వరకు ఉంటాయి నాన్న. ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే నష్టపోయే ఉంటాయి. ఆరోగ్యం నష్టం ఉంటుంది, ధన నష్టం ఉంటుంది, మనిషినే కోల్పోతారు. ఈ అన్నిటికన్నా విలువైంది, టైం కన్నా అన్నిటికన్నా విలువైంది మనిషినే నష్టపోతారు. లేకపోతే చేతపడే ప్రయోగం తగులుతుంది. ఏముంది? అట్లాంటివి ఉంటాయి నాన్న. చూసుకొని ఏ కార్యక్రమాన్ని చెయ్యండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు ఏ సమస్య అయినా కూడా 1 నుంచి 100 వరకు, కాళ్ళ నుంచి తలకాయ వరకు ప్రతి ఒక్క సందేహం గురించి నన్ను సంప్రదించండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది కూడా పరిష్కారం అనేది కూడా నేను చెప్తాను. ఆ పరిష్కారం మీరు చెప్పినట్టుగా చెయ్యండి. నేను చెప్పినట్టు కొన్ని కార్యక్రమాలు చెయ్యండి. మీ చేతులారా మీ చేతినే తీసేస్తా. నేను కొన్ని కార్యక్రమాలు చేసి అన్ని విధాలుగా ముగించేస్తా. మీరు ఇబ్బంది పడకండి. నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి, గ్రహించండి. అన్ని విధాలుగా ఒక అడుగు ముందుకేసి పరీక్షించి నన్ను కలవండి. మీరు నాకు కాంటాక్ట్ కాండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను.